హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. దైవం మానుష రూపేణ అంటుంటారు కదా! అది అంటే ఏమిటో నిన్న నేను చూసాను. యాక్చువల్‌గా నిన్న నాకు టెట్ ఎగ్జామ్ ఉందండి. ఆ ఎగ్జామ్ రాద్దాం కదా అని చెప్పేసి నేను రాజమండ్రి బయలుదేరాను బైక్ మీద. సగం దూరం వెళ్ళిన తర్వాత అంటే ఇంచుమించుగా రంగంపేట చేరుకున్న తర్వాత హాల్ టికెట్ కనిపించలేదు. అప్పటికి ఎగ్జామ్ టైమ్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఏ విధమైనటువంటి కంప్యూటర్ సెంటర్‌లు లేవు. చిన్న చిన్న ఊర్లో ఉన్నా కూడా ఆ టైంలో షాపులు ఎవరు కూడా ఓపెన్ చేయరు. ఎందుకంటే 7కి మార్నింగ్ 7కి ఎవరు కూడా ఓపెన్ చేయరు. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపల రంగంపేట దాటిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్. రూపాయి వినాయకుడని, రూపాయి గణపతి అంటారు. చాలా ఫేమస్ టెంపుల్ అది. స్వామి హాల్ టికెట్ కనిపించట్లేదు. హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయరు. ఇప్పటికే 2 నెలల నుంచి కష్టపడి చదువుతున్నాను. ఎగ్జామ్ రాయకపోతే ఎలాగా అనుకుంటూ నువ్వే దారి చూపించాలి స్వామి అనుకుని, స్వామికి యాక్చువల్‌గా రూపాయి వేస్తే సరిపోతుంది. అంచేత ఆయన రూపాయి గణపతి అంటారు. దండం పెట్టుకొని మీరే మార్గం చూపించాలని నేను అక్కడి నుంచి బయలుదేరాను. ఈ లోపల రాజానగరం అనే ఊరొకటుంది. సరే ఊర్లోకెళ్తే గనక ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అనుకుని నేను ఆ ఊర్లోకి లోపలికి వెళ్ళాను. ఔట్‌కట్స్‌లో పోలీస్ స్టేషన్ కనపడిందండి. ఇదేంటి పోలీస్ స్టేషన్ కనపడితే మీరెందుకు ఇంత ఆనందపడుతున్నారనుకుంటున్నారా? కంప్లెయింట్ ఇవ్వడానికి అనుకుంటున్నారా? కాదండి. నాకు ఆలోచనే వచ్చిందండి. వెంటనే పోలీస్ స్టేషన్ చూడగానే కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి అడుగుదాం అని జెప్పేసి లోపలికెళ్ళిపోయాను. అప్పటికి ఒక రైటర్ గారున్నారు. అలాగే మార్నింగ్ డ్యూటీకొచ్చినటువంటి ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఇద్దరున్నారు. సరే వాళ్ళ దగ్గరికెళ్ళి సరే నేను పలానా సో అండ్ సో అండి. ఇలా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. నా హాల్ టికెట్ పడిపోయిందని చెప్పానాయనకి. హాల్ టికెట్ తీసి పెట్టగలరా అన్నాను. వెంటనే ఆహ్, ఆ రైటర్ గారండి. ఆయన పేరు రాంప్రసాద్ గారు. మీకు నేను ఆయన ఫోటో కూడా ఇప్పుడు మనకి స్క్రీన్ మీద చూపిస్తాను. రాంప్రసాద్ గారని రైటర్. రాజానగరం పోలీస్ స్టేషన్ అండి. ఆయన వెంటనే మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఏమైనా ఉందా అన్నారు. ఉంది సార్ అన్నాను. అయితే నా వాట్సాప్‌కి షేర్ చేయండి. నేను వెంటనే ప్రింట్ ఇస్తానని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆయన నాకు 2 నిమిషాల్లో కలర్ జిరాక్స్ ఇచ్చారండి నాకాయన. నా ఆనందానికైతే ఇంకసల అవధులు లేవండి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. చాలా ఆనందించాను. ఇంత మంచి వాళ్ళుంటారా ఈ రోజుల్లో కూడా అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళడానికే చాలామంది భయపడుతూ ఉంటారు. వెళ్ళరు. అటువంటిది అందులోనూ జిరాక్స్ కాపీ కావాలంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనేనేమో బహుశా ఇప్పటి వరకు ఎవరు వెళ్ళుండరు. ఏమైనా కంప్లెయింట్ కోసం వెళ్తారు. లేదంటే వేరే పని మీద ఏమైనా వెళ్తారేమో తప్పితే ఒక హాల్ టికెట్ జిరాక్స్ కోసం వెళ్ళడం అనేది పోలీస్ స్టేషన్‌కి బహుశా చరిత్రలో నేనేనేమో చూద్దాం. ఎనీహౌ ఆ టైంలో నాకు ఆయన నిజంగా దేవుడి కిందే అనిపించారండి రాంప్రసాద్ గారు. పోలీసులంటే భయపడుతూ ఉంటాం. వాళ్ళని చూడగానే ఏమో చాలా వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అనుకుంటాం. నిజమే స్ట్రిక్ట్‌గానే ఉంటారు. ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా అంత మంచి మనసు కూడా పోలీసుల్లో ఉంటుందండి. ఈరోజు ఆయన నాకు చేసినటువంటి హెల్ప్ ఉంది చూసారా? అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ ఎగ్జామ్ నాకు అంత ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్‌కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నేను పోగొట్టుకోవడం, వెంటనే ఆయన జిరాక్స్ ఇవ్వడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది నలుగురికి తెలియాలండి. ఎందుకంటే ఇలాగా హెల్ప్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళు చేసిన మంచి పని కేవలం వాళ్ళిద్దరిదే కాదండి. మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సహా రాజానగరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అలాగే మరీ ముఖ్యంగా శ్రీ రామ్ ప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మీ తెలుగు రత్న సార్.